ఇక కొల్లేరులో చేపల చెరువుల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 5వ కాంటూర్లో ఉన్న అక్రమ చెరువులు తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్చి వరకు డెడ్ లైన్ విధించింది. వేల ఎకరాల్లో చెరువులు ధ్వంసం చేసేందుకు ఫారెస్ట్ అధికారులు సిద్ధమవుతున్నారని, సొసైటీ జిరాయితీ భూములు మినహాయించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ భాను ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. భాను, ఇక సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అక్కడ రైతులు ఏం చెప్తున్నారు? రైట్ సురేష్, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాదాపు కొన్ని వేల ఎకరాలన్నీ కూడా ఆక్రమణలకు గురైనాయి అని చెప్పినని, దళారుల ఆక్రమణకు గురైనవి, వీటన్నిటిని కూడా కొట్టేసి కొల్లేరులో కలపాలని చెప్పినని ఇప్పటికే సుప్రీంకోర్టు మార్చి నెల వరకు కూడా గడువు ఇవ్వడం అయితే అయింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన ఆ గట్లు, అదేవిధంగా కొల్లేరులో ఆక్రమణలు చేసిన ఏదైతే చెరువులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కలిపే పరిస్థితిలో కూడా ఉన్నారు. మరో పక్క చూసుకుంటే గిరాయితీ, అదేవిధంగా సొసైటీ చెరువులు ఏదైతే ఉన్నాయో వాటిని వదలాలని ఇప్పటికే 77,000 ఎకరాలు మాత్రమే కొల్లేరుని కొట్టమని చెప్పింది. కానీ 83,000 ఎకరాలు కొడుతున్నాయంటే సుమారు 7,000 ఎకరాలు ఎక్కువ కొడుతున్నారని చెప్పినని, ఆ 7,000 ఎకరాల్లో సొసైటీ భూములు, సొసైటీ చెరువులు ఉన్నాయని చెప్పినని ఇక్కడ రైతులు, అదేవిధంగా ఆక్వాకల్చర్ చేసే రైతులు దీని మీద, కొల్లేరు మీద బతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం లంక గ్రామాల్లో అయితే ఉన్నాం. లంక గ్రామానికి సంబంధించిన సర్పంచ్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సముద్రుడు గారు, చెప్పండి, ఏ విధంగా అంటే ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఇప్పటికే కొల్లేరుని ఆక్రమణకు గురైన కొల్లేరుని కొడుతున్నారు. దీని నేపథ్యంలో ఏ విధంగా ఉంటుంది? అయ్యా, మీరు చూశారు ఇక్కడ పరిస్థితులు. నేను ఇక్కడ మాకు ఎంగళరావు గారు ఇచ్చిన ఈ చెరువులు అండి, అయ్యి పట్టాభూములు. అప్పుడు మా చిన్నతనంలో మా నాన్నోళ్ళు ఇలా తట్ట కట్టుకుని అప్పుడు మోసి వేసారంట. వేయిపోతే జైల్లో కూడా పెట్టారంట, అంటే తవ్వపోతే. అలాంటప్పుడు తవ్వి ఏదో రకం బాధపడారు. మళ్ళీ కొల్లేరు అభయారణ్యం అని 121 జీవో తెచ్చి ఇలా కొట్టేయటం, అది కూడా మా వాళ్ళకి తెలియదండి. 122 జీవో అది ఇది అని లేకుండా ఒకేసారి బాంబులతో పేల్చేసి కొల్లేరుని భయభ్రాంతులు చేసేసి ఇప్పుడు పరిస్థితులు మేము బతకలేకుండా ఉన్నాం. మేము ఇక్కడ సాగు చేయలేదు అంటే ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఏదో అభయారణ్యం ఇది ఆక్రమణ అదే అంటున్నారు. మీరు స్వయంగా మీరు ఈ టీవీ వాళ్ళు వచ్చి చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమైనా ఆక్రమణ ఉందా? ఉంటే మేము శిక్షగా అర్హులమే. అలాంటిది ఏం జరగట్లేదు. ఈ నీరు ఉంది, ఇంకో నెలలో ఉండవండి. మేము చేపలు పట్టేసుకుంటాం మా కులవృత్తిగా. మా కులవృత్తి చేపలు మేము పట్టేసుకుని వదిలేస్తాం. కొల్లేరు ఎండిపోద్దండి, మళ్ళీ నెరగొట్టేద్ది. మళ్ళీ మే జూన్ నెలలో ఉప్పు నీళ్ళు వచ్చేద్దండి. మా దోళ్ళు కూడా బతకండి. అప్పుడు మళ్ళీ ఈ పారాటం ఇవన్నీ కొనుక్కోవటం అమ్ముకోవటం ఆ రకంగా పోతున్నాం. అసలు ఇక్కడ చేప అనేదే లేదండి. అది కొల్లేరు చెరువులు కొట్టేసినాక మాకు అంత మునుపు బాగా చేపలు పడేది. మా చేప కూడా అరుదైపోయిందండి. కొల్లేరు ఎండిపోతాం, దానికి ఉత్పత్తి అంతా చచ్చిపోవటం, అనేక ఇబ్బందులు అండి. అసలు ఇక్కడ జనానికి, అక్కడ జనం ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేద్దామని ఆలోచన లేదు. ఈ ఫారెస్ట్ వారు తెల్లదప్పటికి వచ్చేస్తానండి 6ంటికి వచ్చి డ్యూటీ. మేము ఇక్కడ పెద్ద గొడవ అయిపోతుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఆ టార్చర్ ఎక్కువైపోతుంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలను మనం పరిగణలో తీసుకొని ఏదైతే ఇప్పుడు మీరు సొసైటీ భూములు ఏదైతే ఉన్నాయో వాటికి మీరు సంవత్సరానికి ఇంత అని చెప్పినని లీజు కట్టే పరిస్థితి కూడా ఉంటుంది. దానికి కూడా గవర్నమెంట్కి ఆదాయం లేదు. కానీ ఆ భూములు కూడా కొడుతున్నారంటే అవి కూడా ఆక్రమణకు గురైనయా? లేదండి, చూచారు కదండి. ఇగో జలయంగరావు పొలాలు ఇవి ఆయన తవ్వించినవి, ఆయన ఇచ్చిన అరకరం కాడి పట్టా భూములు ఇవి. అసలు వీటి జోలికి వెళ్తా కూడా దాడలేదండి. మేము మామూలు ఎక్కుంటా కూడా ఇబ్బందులు పడిపోతున్నామండి. ఆ దూళం వేసినా ఇబ్బంది. అలాంటి పరిస్థితిలో ఉన్నామండి. సుప్రీంకోర్టు దయచేసి ఈ రకంగా మాకు న్యాయం చేయమని మీ ద్వారా ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా దండం పెట్టుకుని మరీ మమ్మల్ని బతికించమని కోరుకుంటున్నాం సార్. అదే సార్, ఇప్పుడు మీరు చూసుకుంటే మీలో ఒకళ్ళే 20 సంవత్సరాల క్రితం కోర్టుకి వెళ్ళి ఇలా ఆక్రమణకు గురైంది. 2019 to 2024 కొన్ని భూములు చేశారు. అప్పుడు రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్రమణలు చేసుకున్నారని ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది. ప్రధాన ఆరోపణ అయితే మటుకి భూములు అంటే మీకులాగా నిజాయితీగా దాని మీద బతికే వాళ్ళకి కాకుండా ఆక్రమణదారులకు వెళ్తుందని చెప్పినని సుప్రీంకోర్టు వీటన్నిటిని కొట్టాలి, లేకపోతే కొల్లేరు సంరక్షణ ఏదైతే వన్యప్రాణులకు ఏదైతే సంరక్షణ కింద ఉందో అది కలుషితం అవుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరేం మాట్లాడుతున్నారు? అసలు ఇక్కడ ఎవరు ఆక్రమణదారు లేరండి. మేము ఇక్కడే బతుకుతున్నాం. మాకు ఎవరు రాను మళ్ళీ మా నోటు కూడా కూడి తీతకి ఎవరు వస్తారు సార్? మేము బతుకుతాక కష్టం అయిపోతే ఎవరు వచ్చి ఆక్రమించుకుంటారు? ఇదంతా ఆక్రమిస్తాకి ఎవరైనా చిన్న చిటిగా అది ఇప్పటికైనా సరే ఆ 7,000 ఎకరం 10,000 ఎకరం మాకు ఊరు పక్కన ఏదో ఒకటి ఆ జలగంగరావు పొలం కాంటూరు కాకుండా ఏదో పక్కన కుదించి మా జీవనోపాధికి ఇస్తే మీకు అక్కడ వాళ్ళ పర్యావరణ వ్యవస్థల కంటే మేము ఎక్కువ జాగ్రత్త చూసుకుంటామండి. ఈ పెట్టలు కానీ ఏమైనా వాళ్ళ జోలికి వెళ్ళరండి. మా వాళ్ళు ఎవరు, మాకు నిబంధన ఉందండి. వాళ్ళ జోలికి వెళ్తే మాకు శాపనారాలు ఏ అంటారు మా వాళ్ళు. పెట్ట జోలికి వెళ్ళమండి మేము. పెట్ట జోలికి అనేది మా వాళ్ళు వెళ్ళరు. వెళ్తే కాకపోతే ఇప్పటికైనా దయచేసి మమ్మల్ని గుర్తించి
మమ్మల్ని గుర్తించి ఏదో పక్కన కాంటూరు లేని మా జనగంగల పట్టాలు అవి ఉన్నాయి, జీరాతీ పట్టాలు ఉన్నాయి, ఏదో పక్కన మాకు బంజరు భూములు ఉన్నాయండి, అట్లా పక్కన ఇచ్చుకుంటే కాంటూరుకి ఇబ్బంది లేకుండా, పరివారానికి ఇబ్బంది లేకుండా చేయమని కోరుకుంటున్నామండి. ఇబ్బంది లేకుండా మాకు కూడా బతుకుతాకి జీవనాధారం కల్పించి మాకు జనగంగల గారి పట్టాలు జీరాతీ పట్టాలు కొన్ని ఉన్నాయండి, ఎక్స్ట్రా భూమి కొట్టేశారు, ఆ జీవనోపాధి మాకు కల్పించమని మరీ కోరుకుంటున్నాం ఈ కేంద్ర గవర్నమెంట్కి, రాష్ట్ర గవర్నమెంట్. 2 రోజుల క్రితం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అదేవిధంగా ఈ పార్లమెంట్కి సంబంధించిన ఎంపీ కూడా కూర్చొని మాట్లాడి మీతో పాటు మేము కూడా పోరాడతాం, అవసరమైతే కోర్టుకి అఫిడవిట్ మా ఖర్చులతో మేము వేస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఎలా మీకు సహకరిస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా న్యాయం? ఇప్పుడు మా ఎమ్మెల్యేలకు తెలుసండి, ఇక్కడ లోకల్ రాజకీయ నాయకులందరికీ తెలుసండి, 4-5 రాజకీయాలు మారారు, అందరికీ తెలుసు మాకు జరిగే అన్యాయం. కాకపోతే అక్కడికి వెళ్ళి పిల్లేసి మార్గం చూడట్లేదండి. మేమే ఆ స్థాయికి మాకు వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆ పిల్లేసి ఎవరో మహానుభావులు ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఉండో లేకపోతే విశాఖపట్నం వాళ్ళు వేసేస్తున్నారంట మా కొల్లేరు మీద. వాళ్ళకు కూడా మేము ఒకటే దండం పెట్టుకుంటున్నాం ఈ టీవీ ద్వారా, వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించండి, మీరు వేసి దానికి మీరు ఒకసారి వచ్చి చూడండి, ఇక్కడ ఎలాంటి అన్యాయం జరుగుతుందో చూస్తే అవసరం అయితే మాకు ఇలా ఉండండి అంటే దానికి కట్టుబడి ఉంటాం. అదే రకంగా మేము ఎటువంటి ఇక్కడ అన్యాయకాంతం చేయట్లేదండి. మేము బతికిదారికి మమ్మల్ని కూడా గుర్తించి పిట్టలతో బలంగా మాకు కూడా గుర్తించి మాకు పక్కనే ఏర్పాటు చేయమని ఏ గ్రామానికి ఆ గ్రామానికి మీరు ఇక్కడికి ఉండండి అంటే దానికి చూసే తప్పకుండా మా జనాలు ఉంటారండి. అంటే ఇప్పుడు దాకా గతం దాకా అంటే ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు మళ్ళీ కంటిన్యూ చేయండి అన్నంత వరకు కూడా ఏ విధంగా మీ వేట సాగేది, ఎంత వరకు ఎన్ని వందల ఎకరాలు మీరు మీ గ్రామస్తులు సాగు చేసేవాళ్ళు? మాది 3 ఊళ్ళు పంచాయతీ అండి, 3 గ్రామాలకు 3 సొసైటీలు ఉండేయండి. 3 సొసైటీల పేరు మీద ఇంకొక 100 ఎకరం కలిపారండి. 400 ఎకరం మీ 3 ఊళ్ళ మీద తవ్వానండి అప్పుడు పూర్వం. ఆ 400 ఎకరం మధ్యలోనే ఉన్నామండి మనం. 400 ఎకరం కూడా ఇలాగ కంపలతో అలాగ బీడు వెళ్ళిపోయి ఉందండి. అది మా సొసైటీలు మాకు బోర్డు అంత ఉందండి, రెవెన్యూ భూమి కానుకుని. దాంట్లో ఏదన్నా ప్రతి గ్రామానికి, మా ఊరేనే కాదండి అన్ని గ్రామాల పరిస్థితి ఇదేనండి. వాళ్ళకి ఎక్కువ తవ్వారు, వాళ్ళకి కుదించేయండి, తవ్విన చోట ఎక్కువ తవ్వారు అంటున్నారు, వాళ్ళకి కుదించేయండి. వాళ్ళకి కూడా జనాభాధిపతి 60 ఎకరం 25 ఇంట్లో 30 ఇంట్లో ఎకరమో దయచేసి ఈ కాతి వాళ్ళకి ఇక్కడ కొల్లేట్లో ప్రజలు ఎక్కడికి వెళ్ళలేరండి, వెళ్ళదలుచుకోలేరు. ఇక్కడ ఈ నీరుకి ఈ దోమలకి ఈ కంపకి అలవాటు పడ్డా జనాలండి. ఇక్కడ వేరే చోటకి వెళ్ళి బతకలేమండి మేము, వేరే వృత్తి తెలియదు, ఆ మావులకు గాలే మేము బతకాలి. ఆ చేపలు తెల్లారితే చేప మొఖం చూడాలండి. 4 మేము చేపలు తీయాలండి, తీయపోతే నిద్రట్టదండి మనిషికి. ఆ ఖాళీ చేత్తో పడపోయినా సరే 4 కొల్లేట్లోకి వెళ్ళిపోవాలి, వెళ్ళి రావచ్చిందేనండి. అంతవరకు ఆ మనశ్శాంతి ఉండదండి ఎవరికైనా. ఆ మాము కనీసం చేప పడిపోయినా ఆ మాము చూసి రావాలండి. మేము మామూలు అంటాం అవి చేపలు బట్టి, ఆ మామూలు చూసి తెల్లదప్పటికి ఆడ మనశ్శాంతి ఉంటుంది. లేకపోతే ఏం ఉత్తి చేతితో వస్తాడండి, చేపలు పడితే తెస్తాడు, లేకపోతే అది చూసి రావాలి. మాది అది దానికి అలవాటు పడిపోయాడండి తరతరాల నుంచి ఇక్కడే ఉండిపోయామండి. ఇప్పుడే అనుకునేటప్పటికి మా నోటు కూడా తీసేసారండి. ఇలా జరిగింది. చివరిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కింద ఉన్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన శాఖ మంత్రులు, ఆయనకి మీరు ఏం వేడుకున్నారంటే నిజాయితీగా మీరు చెప్తున్నారు కాబట్టి ఆయనకి మీరు ఏం వేడుకున్నారు? మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడాలనుకుంటున్నాం. పెద్ద వాళ్ళకి దండం పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మార్గం లేదండి మాకు అంత తోమత లేదు. ఎవరికాడికి పర్మిషన్ తీసుకోవాలో మా పెద్దలకు తెలియలేదు, మాకు తెలియలేదు. ఆయన పర్మిషన్ ఇస్తే మా బయోడేటా అంతా ఆయనకి చేతిలో పెడతామండి. మా వడ్డీ జాతి అంతా మా బయోడేటా అంతా ఆయన చేతిలో పెడతాం. ఆయన ఏ న్యాయం చేసినా సరే మాకు కట్టుబడి ఉంటాం. ఇలా ఉండండి అంటే ఈ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలా చెబితే అలాగా కొల్లేట్లో మీరు ఇలా బతకండి అంటే దాని మాట తప్పకుండా బతుకుతారండి మా వాళ్ళు. మాకు ఒక నిబంధన ఉండండి, ముట్టుకోవద్దంటే ముట్టుకోరు మా వాళ్ళు. అదే అండి మా జాతి లక్షణం అదండి. మా జాతి దాని జోలికి వెళ్ళొద్దంటే వెళ్ళరు. దాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారికి మేము ఆయన కలవలేకపోతున్నాం. దయచేసి మరోసారి దండం పెట్టి ఇది పవన్ కళ్యాణ్ గారికి మీకు కలిసే అవకాశం మా పెద్దలకు ఇప్పించండి. మేము కంపల్సరీగా మా గోడు మా రికార్డులు మేము ఎన్ని తెచ్చి మీ దగ్గర పెడతాం. మీకు ఎలా తోతే ఆ న్యాయం చేయమని పవన్ కళ్యాణ్ గారిని ఏరుకుంటున్నాం. రైట్, మొత్తానికి చూసుకుంటే కొల్లేరు ఆక్రమణల కన్నా ఎక్కువగా దాని మీద ఆధారపడిన వాళ్ళు నష్టపోతున్నారని చెప్పినని కొల్లేరు గ్రామంలో గ్రామంలో అంటే కొల్లేరులో ఉన్న నడిలో అంటే సుమారు 400 ఎకరాల్లో మనం ఉన్నాము. ఇక్కడ సంబంధించిన సర్పంచ్ టీడీపీకి సంబంధించిన సర్పంచ్ కూడా ఇప్పుడు దాకా మనతో మాట్లాడాడు. ఆయన ఆవేదన, ఆయనతో పాటు కొన్ని కుటుంబాల ఆవేదన ఏదైతే జిరాయితీ భూములు అదేవిధంగా సొసైటీ భూమి చెరువులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మేము సాగు చేసుకుంటాక లేదు. ఉదయం లేస్తే తెల్లరగట్ట 4 గంటల
చెట్ల కాడ నుంచి చేప ముఖం చూడందే మాకు తెల్లారదని చెప్పినని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క చూసుకుంటే ఏదైతే భూములు ఏదైతే ఉన్నాయో వాటిని చాలా మటుకి అంటే గత ప్రభుత్వంలో అవ్వచ్చు, అంతకుముందు ప్రభుత్వంలో అవ్వచ్చు, అంతకుముందు ప్రభుత్వంలో అవ్వచ్చు, నోరుగల్లా వాళ్ళు ఎక్కువగా భూముల్ని ఆక్రమణలకు అంటే గురి చేసి గట్లు కలుపుకుంటూ వెళ్ళిపోయి కొన్ని వందల వేల ఎకరాలన్నీ కూడా ఆక్రమించారని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక నిర్ధారణకు రావడం వల్ల కూడా ఈ భూములు కూడా దాంతోపాటు వెళ్ళిపోతున్నాయని చెప్తున్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అదేవిధంగా ఎంపీ బుట్టా మహేష్ యాదవ్ కూడా వీళ్ళకి అండగా ఉంటానని చెప్పినని, అవసరమైతే కోర్టుకు వెళ్ళి ఫైట్ చేద్దామని కూడా వీళ్ళకి హామీ ఇచ్చారని చెప్పిన వీళ్ళు చెప్తున్నారు. కానీ కొల్లేరులో మటుకు ఆక్రమణలు గురయ్యని చెప్పిన కోర్టు నిర్ధారణకు వచ్చిన ఆక్రమణలన్నీ ఒక పక్కన సాగు చేసేవాళ్ళు మరో పక్కన చూడాలని చెప్పినని గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మేము వేడుకుంటున్నామని చెప్పినని వీళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సతీష్ రైట్, థ్యాంక్ యూ భాను. ఇక